కూర్చోనైనా సుభద్రమ్మ తీసుకురా కడ బొమ్మ పడాలా ఇక్కడ చూడవా అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చేసి నా పేరు చిన్నస్వాములు. ఇక్కడ వచ్చేసి మనం ఈరోజు నిస్పా వృద్ధాశ్రమము చక్రయ్య గారు స్థాపించినటువంటి వృద్ధాశ్రమంలో ఉన్నాము. ఈ సందర్భంగా మేము మాట్లాడదలుచుకుంటుంది ఏంటంటే, మన మధ్యలో ఉన్నటువంటి కరుణాకర్ యొక్క కూతురైనటువంటి గ్లోరీ బర్త్డే సందర్భంగా వృద్ధాశ్రమానికి సంబంధించి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భోజనాలు ఇక్కడ ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందని మన మధ్యలో ఉన్నటువంటి కరుణాకర్ తెలియజేశారు. అదేవిధంగా ఏంటంటే, ఈయనొక్కరే కాకుండా చాలామంది అన్నం వేస్ట్ చేస్తూ ఉంటారు. అంటే వండిని మొత్తం కూడా ఎక్కువైపోయి చల్లడము లేకపోతే ఎక్కడంటే పాడవేయడం కాకుండా, అంటే ఈ వృద్ధాశ్రమం ఒకటే కాదు కానీ చాలామంది అన్నం లేక అలమటిస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటిది ఇక్కడ మన జగరయ్య గారు స్థాపించినటువంటి వృద్ధాశ్రమంలో దాదాపు 20 మంది ముసలి వాళ్ళు, పేదవాళ్ళు, అంటే అన్నానికి కూడా నోచుకోలేనటువంటి పేదవాళ్ళని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వాళ్ళు అన్నం పెట్టడం జరుగుతుంది. అంటే మనం కూడా చేదోడు వాదోడుగా వాళ్ళకి ప్రతిరోజు మనం అన్నం అందించకపోయినా పర్లేదు, కానీ ఒక పెళ్లి కావచ్చు, ఒక బర్త్డే కావచ్చు, ఒక ఏదైనా సెలబ్రేషన్ ఉన్నప్పుడు మన కుటుంబంలో దయచేసి బేతచెర్ల గ్రామం ఎక్కడో లేదు, నంద్యాల జిల్లా బేతచెర్ల గ్రామం నిస్పా వృద్ధాశ్రమము కొత్త బస్ స్టాండ్కు దగ్గరలో ఉంది. వారికి వచ్చేసి మనం ఏదైనా కానీ మన జిల్లా వాళ్ళు కావచ్చు, వేరే జిల్లా వాళ్ళు కావచ్చు, దయచేసి మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు సాయం చేయాల్సిన అవసరం లేదు, కానీ ఒక పూట వారికి అన్నం సాయం చేయమని మీ ఈ వృద్ధాశ్రమం తరఫున అందరి తరఫున ముందుగా ఇక్కడ జగరయ్య గారికి మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. ఎందుకంటే మనమందరం కూడా చదువుకొని ఎంతో వేలు జీతాలు తీసుకుంటున్నప్పటికీ కూడా మనకి యొక్క ఆ థాట్ కానీ మన కుటుంబాన్ని మనం చూసుకోవాలనే ఆలోచన ఉంది తప్ప, ఒక వ్యక్తికి మనం అన్నం పెట్టాలనే ఉద్దేశం మనకి ఎవరికి కూడా కలగనప్పటికీ, ఆయన జీవితం మొత్తం కూడా ఒక కాలు దెబ్బ తగిలి ఇరిగిపోయినప్పటికీ కూడా 20 మందికి ఇక్కడ అన్నం అనేది ప్రతిరోజు కూడా అతను పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకు అన్నం ఏర్పాటు చేసినటువంటి కరుణాకర్ కూడా ఒక వ్యాపారవేత్తగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వారికి అన్నం పెట్టాలనే ఉద్దేశంతో చిన్నపిల్లలకు, అనాథ పిల్లలకు, తర్వాత అదేవిధంగా వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి ముస్లిం వారికి కూడా ఈరోజు అన్నం ఏర్పాటు చేసినందుకు ఆయనకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. దయచేసి మీరందరూ కూడా అన్నం పరమాన్న స్వరూపం, దయచేసి ప్రతి ఒక్కరు కూడా అన్నం చేయకుండా మిగిలినటువంటి అన్నాన్ని దయచేసి మీ ఫంక్షన్లో మీరు ఎంతో మంది ఉన్న బంధువులు అనే వాళ్ళకు పెడతాము, వాళ్ళందరికీ తినగల శక్తి ఉంది, తినలేని శక్తి ఉన్న వారికి దయచేసి మీరు తెచ్చి బేతచెర్ల నిస్పా వృద్ధాశ్రమాన్ని గుర్తుపెట్టుకోవాలని మీకు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సహాయం అందరూ కూడా అందిస్తారని మనవి చేస్తాం. అదేవిధంగా మన మధ్యలో కర్నూలు జిల్లా లాయర్ ఉన్నాడు రమేష్, ఆ సార్ కూడా మాట్లాడవచ్చు. ఈరోజు నిజంగా ఇలా ఈ నిస్పా విద్యాశ్రమంలో ఈ వృద్ధులని కలుసుకోవడం చాలా అదృష్టకరంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఈనాడు చాలామంది ఫంక్షన్లలో అనేక ఫంక్షన్లు అనేక ధనంతో వెచ్చిస్తారు, కానీ దాన్ని బయట పారవేసి వృధా చేస్తారు. కానీ ఇలాంటి వృద్ధాశ్రమంలో చాలామంది వృద్ధులు ఒకరికి 75, 40, 65 వయసున్న వృద్ధులు ఆకలితో అలమటిస్తుంటారు. కాబట్టి నేను చెప్పేది ఏమంటే, ఈ వృద్ధాశ్రమంలో ఉన్న వాళ్ళందరినీ ప్రతి ఒక్కరు కూడా ఆదుకోవాలని, వృధా చేసే అన్నమును ఒక పూట వాళ్ళకి అందించి వాళ్ళ కడుపు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కూతురు బర్త్డే సందర్భంగా నిస్పా వృద్ధాశ్రమంలో ఉండేటువంటి మా ముసలోళ్ళను జ్ఞాపకం చేసుకొని పలావు, చికెను, మళ్ళా మధ్యాహ్నం ఉదయం టిఫను అన్నీ ఏర్పాటు చేశారు. చాలా వందనాలు తెలియజేస్తున్నాను మా నిస్పా వృద్ధాశ్రమం తరఫున. మా ప్రియులు ఇంత సహకారంగా ఉన్నందుకు చాలా వందనాలు మా ఆశ్రమం తరఫున తెలియజేస్తున్నాను. నాయన మా బర్త్డే సందర్భంగా ప్రియ ప్రభు మంచి గోన బాణాలతో మమ్మల్ని సందర్శించి మా తృప్తి తీర్చాలన్న ఆకాంక్ష తనకు కలిగించి ఈ గొప్ప కార్యం చేయటానికి తనకిచ్చిన గొప్ప ధన్యత భాగ్యాన్ని బట్టి స్తుతిస్తున్నాం. వీధను కటాక్షించువాడు యెహోవా కప్పించువాడని గ్రంథంలో చూస్తున్నాం.
తండ్రి అయిన దేవుని ఎదుట నిజమైన భక్తి ఏదనగా విధవరాండ్రను దిక్కులేని పిల్లలను వారి ఇబ్బందులలో పరామర్శించుటయే కదా అని యాకోబు రాస్తున్నాడు. ఆయన తండ్రి ఇంత గొప్ప ధన్యత భాగ్యం నాకు ఇచ్చినందుకై వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రీతిగా దాతలు చాలామంది సహకరిస్తున్నారు. మరి అన్నగారు కూడా ఇంతమంది వచ్చి మమ్మల్ని చూస్తున్నందుకు నాకు సంతోషం కలిగించినారు. తండ్రి చాలా వందనాలు తెలియజేస్తూ మా పిల్లలందరినీ దీవించమని, ఆహారాన్ని మరి చికెన్ వగైరాలు తెచ్చిన ఆ కుటుంబాన్ని కూడా మీరు దీవించి జ్ఞాపకం చేసుకోనమని, మీ మెండైన దీవెనలు పరలోకములో నుండి అందించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి బతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.